పొలాల్లో పంటలు పండుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక నుంచి పొలాల్లో ఉద్యోగాల పంటలు పండనున్నాయి. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పట్టణాల బాట పట్టకుండా గ్రామాల్లోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బృహత్తర ప్రణాళిక ప్రజల ముందుకొచ్చింది. ఉద్యోగం విలువ తెలిసిన వైఎస్ జగన్ ఇంటి పెద్ద కొడుకుగా బాధ్యతను స్వీకరించారు. ఉద్యోగార్థుల ఆకాంక్షలకు అద్దం పట్టే రీతిలో సమగ్ర కార్యాచరణను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం యువత ఎదురు చూసింది. ఇక నుంచి ఉద్యోగాలే యువత కోసం ఎదురు చూస్తాయి. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగార్థులకు ఇస్తున్న భరోసా. వివిధ వర్గాల అభిప్రాయాలు, ఆలోచనలు విశ్లేషించి అనుభవజ్ఞులు, నిపుణుల సలహాలను క్రోడీకరించే ఉద్యోగాల కల్పనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక. గ్రామ గ్రామాన కొత్త ఉద్యోగాల కల్పన, జిల్లాల వారీగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై వైఎస్ఆర్సీపీ అంశాల వారీగా చర్యలు ప్రకటించింది. పాఠశాల స్థాయి నుంచి ఉద్యోగాల కల్పన ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వైఎస్ జగన్ వెల్లడించారు. ఇందుకుగాను ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని వెల్లడించిన ఆయన అలా మరిన్ని ఉపాధ్యాయ పోస్టులు సృష్టిస్తామని తెలిపారు. తర్వాతి దశ యూనివర్సిటీలు, కాలేజీలు, రీసెర్చ్ స్టేషన్ల ఏర్పాటు, కొత్త రాష్ట్రంలో 3 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, రీసెర్చ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపిన జగన్ జిల్లాకు విశ్వవిద్యాలయం, తెలుగు యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్యావంతులకు అవకాశాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో వెల్లడించారు. ఈ ఏర్పాటు ద్వారా పరోక్షంగా 10 ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. రాజధాని నిర్మాణం, జలయజ్ఞం పనులు, పర్యాటక రంగం అభివృద్ది, ఐటీ పారిశ్రామిక సంస్థల నిర్మాణం తదితర చర్యల ద్వారా విస్తృత ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. చదువుకున్న ప్రతి పిల్లాడికి, చదువు అయిపోయి ఉద్యోగం కోసం చూస్తున్న ప్రతి పిల్లాడికి నేను ఒక్కటైతే హామీ ఇస్తున్నా. గత 4 సంవత్సరాలుగా నన్ను చూశారు. ఇల్లు ఇడిచిపెట్టా, రాత్రనక పగలనక కష్టపడ్డా, ఎండనక వాననక తిరిగా. నేను ఎలా కష్టపడతాను, ఎలా పనిచేస్తాను అని చెప్పి రాష్ట్రం మొత్తం చూసింది. ప్రతి పిల్లాడికి నేను ఇవాళ హామీ ఇస్తున్నా. నా సొంత తమ్ముడి కోసం నేను ఏ విధంగా అయితే ఉద్యోగం కోసం వెతుకుతానో అదే కష్టం చదువుకుంటున్నా, చదువు అయిపోయిన ప్రతి యంగ్స్టర్ కోసం, ప్రతి పిల్లాడి కోసం అదే కష్టం పెడతా. రాష్ట్రం ఎప్పుడు చూడని విధంగా ప్రతి పిల్లాడికి ఉద్యోగాలలో నేను తోడుగా ఉండి చూపిస్తా. వ్యవసాయ రంగానికి ఉద్యోగాల కల్పనకు ముడిపెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మది నుంచి పుట్టిన అద్భుత ప్రణాళిక. ఇప్పటి వరకు పంటలు పండించే రంగంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని ఇక నుంచి ఉద్యోగాల పంటలు పండించే రంగంగా మారుస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 3 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వాటికి అనుబంధంగా ప్రతి 2 జిల్లాలకు 1 చొప్పున వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, మొబైల్ అగ్రి క్లినిక్లు, మొబైల్ వెటర్నరీ క్లినిక్ల ఏర్పాటు, ప్రతి జిల్లాలో ఆగ్రో ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటు ద్వారా భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఐటీ రంగంలో జీతాలు, పెట్రోలియం రంగంలో జీతాలు ఎక్కువ తెలుసా? కానీ ఆ జీతాలు ఏదైతే పెట్రోలియం రంగంలో ఉన్నాయో అది మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు అందడం లేదు. ఆ జీతాలు, ఆ ఉద్యోగాలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి. కారణం మన దగ్గర క్వాలిఫికేషన్ లేదు. పెట్రోకెమికల్ యూనివర్సిటీని ఒకటి స్థాపిస్తాం పెట్రోలియం మీదనే. పిల్లల్ని వాళ్లకు తగ్గ పిల్లలను ఆ చదువుల వల్ల ఉద్యోగాలకు ట్రాన్స్లేట్ అయ్యే చదువులను అక్కడ తీసుకొస్తాం. వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆ పర్టికులర్ జోన్ ను, పెట్రోకెమికల్ జోన్స్ ను ఐటీ రంగం కన్నా ఎక్కువ జీతాలు వచ్చే రంగం కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అక్కడ ఉద్యోగాలు విపరీతంగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఆరోగ్య రంగం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా లభిస్తాయని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. జిల్లాకు సూపర్ స్పెషాలిటీ, రాజధాని కేంద్రంలో 20 ఫ్యాకల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పార్టీ మేనిఫెస్టోలో వెల్లడించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణ, 104, 108 సేవల విస్తరణ ద్వారా ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని వివరించింది. ప్రతి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ప్రాధాన్యమిస్తామని తెలిపింది.